ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు. ఇక మళ్ళీ ఇంకా మొదలుపెట్టినరా ఇక కేసీఆర్. ఇక రేవంత్ రెడ్డికి నెమ్మది ఉండేది. ఏమంటాడు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు, బీఆర్ఎస్ తోటే తెలంగాణకు రక్షణ, కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్లో మీటింగ్. జర్ర బయటికి రా నువ్వు, ఇక నీ పని పడ్డది ఇప్పుడు తెలంగాణకు. ఇక నీతోటి ఇప్పుడు పని అంతా. ఎప్పుడు వస్తావా అని చూస్తాను, పెద్ద మనిషి వస్తానే మా బతుకులు బాగుంటాయేమో అని రైతులు ఎత్తాను. ముఖ్యంగా నీ మీద కొన్నంత ఆశతోటి రైతులు పెట్టుకున్నారు ఆశ. నువ్వు వచ్చి ఏం చెప్తావు, ఎట్లా ఆదుకుంటావు, ఈ ప్రభుత్వానికి ఎట్లా సురుకులు పెడతావు, ఈ సర్కారుని ఎట్లా ముల్లికట్టెతోటి పొడుతావు, వాళ్ళని ఎట్లా రైతు బంద్ ఇవ్వమంటావు, లేకపోతే ఎట్లా పంటలు కొనమంటావు, ఎట్లా నీళ్ళు ఇవ్వమంటావు, ఎట్లా కరెంట్ ఇవ్వమంటావు అనేది వాళ్ళు ఎదురు చూస్తాను. నీ నోటి ద్వారా పొలాలు ఎట్లా ఎందుకే నిండే, ఏడ నీళ్ళు ఆగడం వల్ల పొలాలు నిండే అనేది నీ నోటి ద్వారా చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితులు ఉన్నారు. చెరువులు నింపకపోవడం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయినాయి అనేది సాధారణంగా అందరికీ అర్థమవుతుంది. కానీ దానికి నువ్వు ఏం పరిష్కారం చూపుతావు అనేది వాళ్ళు ఎదురు చూస్తాను. నీ మీద కొన్నంత ఆశలు ఉన్నాయి. సరే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నిజంగా మళ్ళీ కేసీఆర్నే గెలిపిస్తారు. కేసీఆర్ మీద ఉన్న సర్వమైన వ్యతిరేకత ఎగిరిపోయింది. ఇక ఏది మబ్బులు వచ్చి కదా ఒక్కటిసారి ఇచ్చుకపోయినట్టు ఈ 15 నెలల పాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజల మబ్బు దిగిపోయింది. వామ్మో, ఎక్కడి రాక్షస ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఎక్కడి కేసీఆర్ని తీసుకుపోయి మూలన కూర్చోబెట్టినాం. ప్రతిసారి కేసీఆర్ ఒక మాట అంటే బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తానని, నన్ను ఒడగొడితే ఏమున్నది, పోయి ఫామ్ హౌస్లో నేను రెస్ట్ తీసుకుంటా, కానీ మీరు అరుగోస పడతారు. కాంగ్రెస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే మళ్ళీ కష్టాలు వస్తాయి, నీళ్ళ గోస వస్తుంది, కరెంటు కష్టాలు వస్తాయి, పంటలు ఎండిపోతాయి, ఎరువులు దొరికాయి అని కేసీఆర్ మంచిగా చెప్తా అంటే ఇట్లా నూనె రాసినట్టు, తలకు నూనె రాసినట్టు, బిడ్డ ఇట్లుండాలి అట్లుండాలి అని నూనె రాసి కూడా చెప్తారు కదా. అట్లా చెప్తే మన తెలంగాణ ప్రజలకు అర్థం కాలే. ఇప్పుడు అవన్నీ కళ్ళ ముందర కనబడే వరకు ఇప్పుడు దేవుడు ఎప్పుడు వస్తాడు అన్నట్టు దేవుని కోసం ఎదురు చూసినట్టు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు జనం. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజలారా కేసీఆర్ గెలుస్తాడా గెలవడా మీరే చెప్పుర్రు. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్కి ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఒక కామెంట్ పెట్టుర్రు.